తలసరి ఆదాయం తెలంగాణ దేశంలో టాప్ 5 లో ఉంది. ఏంది తలసరి ఆదాయం ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి సార్. దేశంలో టాప్ 5 లో ఉంది. ఓకే సార్. నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. అంటే ఈ లెక్కన తెలంగాణ దాదాపు 3 లక్షలు ఉంది అనుకుంటా. 3 లక్షలు పర్ సంవత్సరానికి సార్. దేశ తలసరి ఆదాయం 2,83,000 పర్ క్యాపిటా. 2,83,000 రూపాయలు పర్ క్యాపిటా ఉంది దేశంలోనే. ఏ రాష్ట్రం అంటే నెలకు 24,000 యావరేజ్ గా సంపాదిస్తున్నారు. రైట్. ఓకే సార్, నాకు దీనికి సమాధానం చెప్పండి సార్ మీరే. 2,83,000 ప్రతి తలకు ఆదాయం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట. మరి గృహలక్ష్మి స్కీమ్ లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి గృహలక్ష్మి స్కీమ్ అంటున్నావు కదా, అయితే ఇదన్నా తప్పు కావాలి. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ఇవ్వాలి కదా. నేనేమన్నా ప్రతి తలకు ఆదాయం కంటే తక్కువ నువ్వు చెప్పిన మాట ప్రతి తలకు 2,83,000 పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందని చెప్పినావు. నువ్వు 2,83,000 రూపాయల ఆదాయం ఉంటే ఒక ఇంట్లో 4 అనుకుంటే 10 లక్షల రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ గా చూపిస్తున్నావు. మరి 2 లక్షల లోపే ఆదాయం ఎట్లుంటది? గృహలక్ష్మి స్కీమ్ అమలు చేస్తున్నందుకు ఇది. మరి ఎంఆర్ఓలు 2 లక్షల లోపే ఆదాయం సర్టిఫికేట్ వీళ్ళకు 2 లక్షల లోపే ఆదాయం ఉన్నది అని చెప్పి ఎంఆర్ఓ ధృవీకరించి వాళ్ళకి ఆదాయ సర్టిఫికేట్ జారీ చేస్తా ఉన్నాడు. అంటే కేసీఆర్ చెప్పింది అబద్ధమని ఎంఆర్ఓలు సంతకం పెట్టిస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ పర్ క్యాపిటా అనేది విద్యుత్ కన్జంప్షన్ మీద, పెట్టుబడుల మీద, వీటి మీద ఉంటుంది. నీవు అవసరం లేనటువంటి విద్యుత్తును వాడుకుంటూ అవసరం లేని పెట్టుబడులు తీసుకుపోయి కాళేశ్వరం. కరెంటు విషయానికి వద్దాం. నిజంగా చెప్పండి, ఈ 10 సంవత్సరాల్లో మొదటి 6 నెలలు ఇబ్బంది అయింది కానీ 9 సంవత్సరాలు కరెంటుకి అయితే ఇబ్బంది లేదు కదా సార్. నాకైతే కరెంట్ నేనైతే చెప్తున్నా 2014 వరకు కరెంటు కట్లు చాలా ఉండే తెలంగాణలో. నేను అప్పుడు ఢిల్లీలో పనిచేసేవాడిని. సకల జిల్లా సమ్మె టైంలో అది వస్తే కనుక కరెంటు కోతలు అయితే ఉండేవి. నాకు ఇప్పుడు కరెంట్ అయితే పోతలేదు, సాటిస్ఫైడ్. సరే 24 గంటల కరెంట్ ఇవ్వకపోవచ్చు రైతులకు, వ్యవసాయానికి వాళ్ళు అన్నట్టు 10-11 గంటలు అయితే వస్తుంది. కరెంటు లేక పంటలు ఎండిపోయిన సిచ్యువేషన్ లేదు. మొన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, సరే దాన్ని వక్రీకరించారన్నారు, అదన్నారు. కరెంటు విషయంలో సాటిస్ఫై లేరా పబ్లిక్? ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు బాగా వచ్చిందని చెప్తా ఉన్నారు సార్. దీనికంటే ముందు గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలు ఇలా ఒక్క తెలంగాణ కాదు సార్, 29 రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ ఉంది. 24 గంటలు లేకపోవచ్చు కానీ కరెంట్ సిచ్యువేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. నార్త్ సౌత్ కారిడార్ అయింది మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు పోనీ సార్ ఇది పక్కకు పెట్టు. కేసీఆర్ వచ్చిన తర్వాత కొత్తగా విద్యుత్ జనరేషన్ కార్యక్రమాన్ని చేపట్టి ఎక్కడి నుంచి విద్యుత్ తయారు చేసి ఒకటి చూపెట్టు సార్. కొంటున్నాడు సోలార్ పవర్, బయట నుంచి కొంటున్నాడు. ఇది ప్రజల కష్టం రానివ్వట్లేదు కదా. కొంటున్నాడు. రామర్చర్లో పవర్ ప్లాంట్, సింగరేణి పవర్ ప్లాంట్ ఒకటి వచ్చినట్టుంది కానీ పబ్లిక్ ఇవన్నీ కాదు కదా. నాకు కరెంట్ వస్తుందా లేదా? విషయం ఏంటంటే రైతులు ఎవరు కూడా 24 గంటలు కరెంట్ అడగలేదు సార్. మాట్లాడి 3 గంటలు కూడా అడగలే కదా. ఎవరు 3 గంటలు కరెంట్ అడగలే. వాస్తవానికి కూడా ఒకానొక దశలో రైతులు ఎందుకు కరెంట్ ఎక్కువ కన్జంప్షన్ చేసి చూపెడతా ఉన్నాడు అంటే పర్ క్యాపిటా పెంచాలి, కమిషన్లు కొట్టాలి, దీనికోసం కరెంట్ ఇచ్చింది తప్ప. నేను ఒక మాట అంటున్నా, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయానికి, దమ్మున్న ప్రభుత్వం మాదని చెప్తాడు సార్. కాలువలతో నీళ్ళు వచ్చినాక, కాళేశ్వరంతో బారినాక కరెంటుతో ఏం పని ఎక్కడ వచ్చింది మాకు? కాళేశ్వరం నీళ్లు 1,000 ఎకరాలు బారుతున్నాయి కాలువలతోనే అన్నావు, కరెంట్ ఎందుకు ఇంకా మాకు? ఇక డ్రామా సార్ ఇదంతా.